హలో ఫ్రెండ్స్, నేను విజయ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అటుకులతో ఇడ్లీ చేశాను. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. దీని యొక్క విధానం ఎలా ఉంది ఇప్పుడు వెంటనే చూసేద్దాం. దానికోసమే ముందుగా నేను ఒక కప్పు అటుకులను తీసుకున్నాను. పల్చవైనా సరే మందాని అయినా సరే ఒక కప్పు తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ముందు డస్ట్ ఏది లేకుండా జల్లించుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి స్మూత్గా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా చూసుకోండి. స్మూత్గా కనుక పట్టుకున్నారనంటే మీరు ఇడ్లీ అనేది మరీ సాఫ్ట్గా వచ్చేస్తాయి, మెత్తగా వస్తాయి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ యొక్క అటుకుల మిశ్రమాన్ని వేసుకొని ఒక కప్పు అటుకులకి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి. పెరుగు పులిసిందైనా సరే ఫ్రెష్దైనా సరే. తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పున్నర వరకు నేను సూజీ వేస్తున్నాను. ఉప్మా రవ్వ అండి. మీ దగ్గర అందుబాటులో ఉంటే ఇడ్లీ రవ్వ వేసుకోండి. ఇడ్లీ రవ్వతో కూడా చాలా బాగా వస్తాయి, ఉప్మా రవ్వతో కూడా చాలా బాగా వస్తాయి. తర్వాత దానికి తగ్గట్టుగా ముందుగా ఒక కప్పు వేసుకొని నీళ్లను కలుపుకుంటున్నాను. ఇంకా గట్టిగా కనుక అనిపిస్తే మరో కప్పు వేసుకున్నాను. నాకు 3 కప్పుల వరకు నీళ్లు యూజ్ అయ్యాయండి. ముందుగా ఇలా కొంచెం మరీ జారుడుగా కాకుండా కొద్దిగా ఇలా చూయించే విధంగా బ్యాటర్ను తయారు చేసుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు 20 నుంచి ఒక అరగంట లోపు రెస్ట్ ఇవ్వడానికి సైడ్కి ఉంచుకోండి. ఈలోపు దీంట్లోకి మరి రుచికరమైన చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ఒక కప్పు పల్లీలను ఇలా ఫ్రై చేసుకున్నాను. పొట్టుతో సహా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. తర్వాత ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. తెల్లపప్పు అంటాం కదా, చట్నీ పప్పు. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఒక టమోటా, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కనుక కారంగా ఉంటే మరో టమోటా కానీ లేకపోతే చింతపండు పులుసునైనా సరే వేసుకోండి. కొంచెం ఇలా ఉల్లిపాయని వేసుకొని ముందుగా వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. వన్స్ ఇవి గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు చింతపండు పులుసు కనుక తీసుకుంటే అది కొంచెమే ఒక 2-3 స్పూన్లు అంతనే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లోకి నీళ్ళకు సరిపడా నీళ్ళను వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా స్మూత్గా ఈ యొక్క కన్సిస్టెన్సీ వచ్చేంత వరకుగా నేను మిక్సీ చేసుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను. కొంచెం పైన నుంచి కూడా నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనెను వేడి చేశాను. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ కలిపి ఒక స్పూన్ తీసుకున్నాను. తాలింపు గింజలు. తర్వాత ఒక ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అవి కొంచెం వేగనిచ్చి కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిరపకాయలను కూడా తీసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఈ పచ్చళ్ళలోకి ఆ యొక్క తాలింపును అనేది వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. రుచికరమైన చట్నీ రెడీ. హోటల్ స్టైల్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు రెస్ట్కు మనం సైడ్కి ఉంచుకున్న ఈ యొక్క రవ్వ బాగా మనకనేది వాటర్ని పీల్చుకున్నాయి. ఈ విధంగా టైట్గా ఉన్నప్పుడు ఇప్పుడు మన యొక్క కన్సిస్టెన్సీకి అంటే ఇడ్లీ బ్యాటర్ వచ్చేంత వరకుగా కొంచెంగా నీళ్ళని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క ఇడ్లీకి సరిపడేటట్టుగా కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పును కూడా వేసుకొని పైన నుంచి మరి కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. సోడా యాక్టివ్ అవుతుందండి నీళ్లు పోసిన వెంటనే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ యొక్క పాత్రలు తీసుకున్నాను. వీటికి నేను కొంచెంగా ఆయిల్ వేసుకుంటున్నాను. 2-3 డ్రాప్స్ ఒక్కొక్క గుంటకి. తర్వాత ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఆయిల్. ఆ తర్వాత ఈ గుంటలకు నిండా కాకుండా కొంచెం తక్కువగా ఈ యొక్క ఇడ్లీలు అనేవి వేసుకోవాలి. మామూలు ఇడ్లీలు మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇలా ఇడ్లీలన్నీ నేను దీంట్లోకి వేసుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్లో నేను వీటిని అనేది ఉడికిస్తున్నాను. నీళ్లు వేడవ్వడానికి ఉంచుకున్నానండి. ఇలా కొంచెం నీళ్లు వేడెక్కేటప్పుడు దీంట్లో కింద ఒక చిట్కా చెప్తున్నాను. నిమ్మకాయ ముక్కలు వేసుకుంటున్నాను. నిమ్మకాయ ముక్కలు వేయడం వల్ల కింది సైడు నల్లగా ఉంటుంది కదా, అలా నల్లగా పేరకుండా ఉంటుంది. తర్వాత ఇడ్లీలను పెట్టుకొని ఉడకనివ్వాలి ఒక 20 నిమిషాల సేపు, లేకపోతే ఇడ్లీలు కుక్ అయ్యేంత వరకు. అంతేనండి. కొద్దిగా చల్లార్చి చూయించడం కొంచెం స్కిప్ అయిందండి. మరి చాలా స్మూత్గా సాఫ్ట్గా పోహా ఇడ్లీలు రెడీ. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు కనుక ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, అన్నట్టు మర్చిపోయాను, నిమ్మకాయ వేసుకున్న తర్వాత ఈ యొక్క చూడండి, ఆ నీళ్లు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే స్క్రాచ్ బైట్ తీసుకొని ఈ యొక్క నలుపుదనాన్ని బాగా రుద్దుకున్నారనంటే ఈ యొక్క పాత్ర తెల్లగా వస్తుంది. ఈ చిట్కా నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.